Welcome to 10 Minute Bankers YouTube channel. If you are new to this channel, please subscribe to my channel. బ్యాంక్ ఎగ్జామ్స్లో క్వాంట్ సెక్షన్ చూసి భయపడుతున్నారా? మాక్ టెస్ట్ రాసినా కానీ 10 మార్క్స్ కంటే ఎక్కువ రావట్లేదా? ఫార్ములాస్ మర్చిపోతున్నారా? ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ ప్రోగ్రెస్ కనిపించట్లేదా? అయితే ఈ వీడియో మీ అందరి కోసమే. నేను ఇప్పుడు మీకు ఒక సింపుల్ బట్ పవర్ఫుల్ 21 డేస్ క్వాంట్ ఛాలెంజ్ని చెప్తాను. ఈ ఛాలెంజ్ ఫాలో అయితే క్వాంట్లో స్కోర్ ఇంప్రూవ్ అవడం మాత్రమే కాదు, కాన్ఫిడెంట్ కూడా పెరిగిపోతుంది అనమాట. సో ట్రస్ట్ మీ, 21 డేస్ 21 రోజులు సిన్సియర్గా ఫాలో అయితే మీ క్వాంట్ స్కోర్ 10 నుంచి 25 మార్క్స్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? లెట్ స్టార్ట్. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ క్వాంట్లో ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారంటే దానికి రీజన్ ఏంటంటే ఇంటెలిజెన్స్ ల్యాక్ కాదు, వాళ్ళ దగ్గర కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల అనమాట. కన్సిస్టెన్సీ అంటే ఏంటి అని అంటే, ఒకరోజు క్వాంట్ కోసం అని చెప్పేసి 5 అవర్స్ స్పెండ్ చేస్తారు. అంటే క్వాంట్ నేర్చుకుంటారు, ఏదైనా కాన్సెప్ట్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక చాప్టర్ నేర్చుకుంటారు. కానీ నెక్స్ట్ తర్వాత ఒక 3 రోజులు 4 రోజులు క్వాంట్ ముట్టుకోరు. సో ఈ రోజు నేర్చుకుంది ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా ముట్టుకోకుండా, చదవకుండా, రివర్స్ చేయకుండా ఉన్నామంటే అప్పుడు మనకు అది ఎలా గుర్తుంటుంది? గుర్తుండదు, మర్చిపోతాం. సో నేర్చుకున్న కాన్సెప్ట్ కూడా మనం ఆ రోజు స్పెండ్ చేసిన 5 అవర్స్ కూడా మనకి టైం వేస్ట్తోని సమానం అనమాట. సో ఇలా చేస్తే ఇంప్రూవ్మెంట్ ఎలా అనేది మనకు తెలియదు. సో క్వాంట్ అనేది ఒక జిమ్ లాంటిది. ఎలా? జిమ్కి ఒక రోజు వెళ్ళి వారంలో మిగిలిన 6 డేస్ ఇంట్లోనే కూర్చొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రోజు వెళ్తే జిమ్కి వెళ్ళామన్న ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనపడుతుందా? ఏం కనపడదు. జిమ్కి డైలీ వెళ్తేనే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది, రిజల్ట్స్ అనేవి కనపడతాయి. అలానే క్వాంట్ కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే దానిలో మనకి ఏదైనా చేంజ్ అనేది కనపడుతుంది. సో డైలీ ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్స్ వస్తాయనేది నిజమేనా అంటే నిజమే. ఎందుకనంటే డైలీ ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఏ ఊరో వెళ్ళవు కదా, మన దగ్గరికే వచ్చేస్తాయి అనమాట. మీ ఫార్ములాస్ అన్నీ తెలిసినా సరే ప్రాక్టీస్ లేకపోతే ఎగ్జామ్లో అప్లై చేయలేరు. సో కాబట్టి ఈ ఛాలెంజ్లో ఫోకస్ చేయండి. ఓన్లీ స్టడీ చేయడం మాత్రమే కాదు, స్టడీ కన్సిస్టెంట్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఛాలెంజ్ని మీరందరూ యాక్సెప్ట్ చేసి ఈ 21 డేస్ మీరు క్వాంట్లో స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా డైలీ ఫాలో చేయండి. మీరు క్వాంట్లో స్ట్రాంగ్ అవుతారు 21 డేస్ కంప్లీట్ అయ్యేసరికి. సో ఎలాంటి ఎక్స్క్యూజెస్ లేదు, నో స్కిప్పింగ్. డైలీ ఒక 3 టాస్క్లు ఉంటాయి అంతే. ఒక 21 రోజులు డైలీ ఒక 1.5 to 2 అవర్స్ అనమాట. 1 to 2 అవర్స్ మనం దీని మీద స్పెండ్ చేసామంటే మనం క్వాంట్లో స్ట్రాంగ్ అయిపోవచ్చు. క్వాంట్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి, సెక్షనల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయలేకపోతున్నాం అనేవాళ్ళు ఈ ఛాలెంజ్ని తీసుకోండి. ఈ 21 డేస్ ఫాలో అవ్వండి. తర్వాత మీరే చూడండి, మీ స్కోర్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది తప్పకుండా. సో దీనిలో వచ్చేసరికి ఈ 3 టాస్క్ ఏంటి మనకేనంటే, ఫార్ములా రివిజన్. ఒక 15 మినిట్స్ ఫార్ములా రివిజన్ చేయాలి. అంటే ఆల్రెడీ మనం బేసిక్స్ క్లారిటీగా ఉండి, క్లారిటీ లేకపోయినా కానీ మనకి ఫార్ములాస్ తెలుసున్నాయనుకోండి, అలాంటి ఫార్ములాస్ని 15 మినిట్స్ రివిజన్ చేయడం. కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో వచ్చేసరికి సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లేకపోతే ఇంకా ఒక డిఐని సాల్వ్ చేయడం వల్ల మనం సెక్షనల్ కట్ ఆఫ్ దాటేస్తాం. అండ్ అలానే ఓవరాల్ కట్ ఆఫ్ని దాటడానికి కూడా ఈ మార్క్స్ సరిపోతాయి. కానీ ఒకవేళ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వెళ్ళిన తర్వాత ఈ కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా మెయిన్స్ అనేది ఎప్పటికీ క్లియర్ అవ్వదు. అది క్వాన్ సెక్షన్లో కాన్సెప్చువల్ క్లారిటీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. కాన్సెప్ట్ని మనం ఎంత బాగా తెలుసుకుంటే, మనకి బేసిక్స్ ఎంత బాగా వస్తే మెయిన్స్ ఎగ్జామ్లో అంత మంచి మార్క్స్ వస్తాయనేది నిజం. సో కాన్సెప్ట్ ప్రాక్టీస్ అనేది ఒక 45 మినిట్స్, తర్వాత స్పీడ్ ప్రాక్టీస్ అనేది ఒక 30 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఇవి ఇప్పుడు మనం 21 డేస్ అనుకున్నాం కదా, 21 డేస్ అంటే జస్ట్ 3 వీక్స్ అనమాట. ఈ రోజు మొదలు పెట్టామంటే 3 వారాల తర్వాత మనం క్వాంట్లో స్ట్రాంగ్ అయిపోవచ్చు. సో ఈ 3 వీక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, డే 1 నుంచి 7 అంటే వీక్ 1లో సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వీటన్నిటి మీద మనం క్లారిటీ తీసుకోవాలి. డైలీ ఒక 20 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ ఫస్ట్ డే అంటే వీక్ 1లో మనం యాక్యురసీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనం సాల్వ్ చేస్తున్నామా, స్పీడ్గా సాల్వ్ చేయడం కాదు, మనం సాల్వ్ చేసిన ప్రతి క్వశ్చన్ కరెక్ట్ అవుతుందా లేదా. యాక్యురసీ అనేది ఎప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎంత స్పీడ్గా చేసామన్నది కాదు, మనం చేసిన ప్రతి క్వశ్చన్ రైట్ అయిందా లేదా అన్నది ఇంపార్టెంట్ అనమాట. స్పీడ్ అనేది ప్రిలిమ్స్లో యూజ్ అవ్వచ్చు, కానీ యాక్యురసీ అనేది మెయిన్స్లో యూజ్ అవుతుంది. ప్రిలిమ్స్ మనకి సెలక్షన్కి యూజ్ అవ్వదు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మనకి ఏది యూజ్ అవుతుంది అంటే మెయిన్స్ యూజ్ అవుతుంది. మెయిన్స్కి మనం ఏది ఇంపార్టెంటో అది మనం ఫస్ట్ నుంచి స్ట్రాంగ్గా ఉండటం అనేది బెస్ట్ పార్ట్ అవుతుంది. సో ఈ 4 కాన్సెప్ట్స్ని ఈ వీక్ 1లో మనం యాక్యురసీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసామన్నది కాదు, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా సాల్వ్ చేసామన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ వీక్ 2కి రండి. డే 8 to 14 ప్లాన్ ఏంటంటే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, పార్ట్నర్షిప్, యావరేజెస్. ఈ వీక్ 2లో వచ్చేసరికి మనం స్పీడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి ఇక్కడ. సో ఎప్పుడైతే మనం ఇక్కడ యాక్యురసీని ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు స్పీడ్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకనంటే ఈ సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో
మనం చాలా దగ్గర క్యాలిక్యులేషన్ అనేది చేస్తూ ఉంటాం. ఆ క్యాలిక్యులేషన్ అనేది యాక్యురేట్‌గా ఇక్కడ చేస్తే, ఈ యాక్యురసీ అనేది మనకి ఇక్కడ యూజ్ అయ్యి, ఈ కాన్సెప్ట్స్‌లో స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ 3 డే 15-21 ప్లాన్ వచ్చేసరికి డీఐఈ, అర్థమెటిక్ మిక్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కొన్ని ఉంటాయి కదా! అవి. డైలీ ఒక మినీ మాక్ అనేది ఈ 7 డేస్ ఖచ్చితంగా రాయాలి. మినీ మాక్ రాయటమే కాదు, దానిలో ఇక్కడొచ్చేసరికి డీఐ కానీ, అర్థమెటిక్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కానీ, ఈ మాక్ టెస్ట్‌లో గాని అనాలిసిస్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ అయితే మనం యాక్యురసీని ఇంప్రూవ్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసరికి స్పీడ్ ఇంప్రూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ థర్డ్ వీక్‌లో వచ్చేసరికి అనాలిసిస్‌ని ఇంప్రూవ్ చేస్తున్నాం. అంటే అనాలిసిస్‌ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటున్నారా? ఒక క్వెషన్ రాసాము. లేకపోతే ఒక 20 క్వెషన్స్ రాసాము. దానిలో మనకి 10 క్వెషన్స్ రైట్ అయిపోయాయి. రైట్ అయిన క్వెషన్స్‌ని పక్కన పెట్టండి. 10 క్వెషన్స్ రాంగ్ చేసాం. ఆ 10 క్వెషన్స్‌ని రాంగ్ చేసాము అనంటే ఆల్రెడీ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ట్రై చేస్తాం. ట్రై చేసినప్పుడు మన మైండ్‌లోకి ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ ప్రాసెస్‌ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేస్తూ ఉంటాం. సో, అలా ఆన్సర్ చేసినప్పుడు ఆ థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్ వేలో ఎళ్తే ఆ క్వెషన్ రైట్ అవుతుంది. అది గనక రాంగ్ వేలో ఎళ్ళింది అనంటే ఆ క్వెషన్ రాంగ్ అవుతుంది. సో, మన థాట్ ఎక్కడ రాంగ్ ఎళ్తుంది అన్నది తెలుసుకోవటమే రియల్ అనాలిసిస్ అనమాట. సో, డైలీ మాక్ టెస్ట్ అనేది ఈ 7 డేస్ ఖచ్చితంగా రాయాలి. ఇలా మీరు 3 వీక్స్ 21 డేస్ ఖచ్చితంగా డైలీ మీరు గనక ప్రాక్టీస్ చేశారంటే మీ క్వాంట్ సెక్షన్‌లో మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. 10 మార్క్స్ నుంచి 25 మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీ బేసిక్స్ అనేవి జస్ట్ అంటే బేసిక్స్‌లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్స్‌లో క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఏ ఎగ్జామ్‌కి, ఏ సబ్జెక్ట్‌లో మనకు అవసరం లేదు. బట్ బేసిక్స్ అనేవి, కాన్సెప్ట్స్ అనేవి క్లారిటీగా ఉండాలి. బేసిక్స్ క్లారిటీగా ఉంటే ఎగ్జామ్‌ని మనం త్వరగా క్వాలిఫై అవ్వగలం. నెక్స్ట్ ఈ 21 డేస్‌లో ఏ రోజు మీరు స్కిప్ చేయకూడదు, ఎక్స్‌క్యూజ్ చేయకూడదు. ఒకవేళ స్కిప్ చేశారు అంటే ఒకరోజు మీరు మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఈ ఛాలెంజ్‌ని మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ 21 డేస్‌కి ఫాలో అప్ చేయాలి. సో, స్కిప్ చేయడం కంటే ఫాలో చేయడం బెటర్ ఆప్షన్ కదా! సో, ఫాలో చేసేయండి. జస్ట్ 21 డేస్ విత్ కన్సిస్టెన్సీ. అది మాత్రమే చాలు ఇంప్రూవ్ అవ్వడానికి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ రిపీటర్స్ ఉన్నారనుకోండి. ఇందాక చెప్పింది బిగినర్స్ నుంచి మీడియంగా ఉన్న వాళ్ళందరికీ సరిపోతుంది. అంటే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 3-6 మంత్స్ లేకపోతే 1 ఇయర్ బిలో ఉన్న వాళ్ళకి అది సరిపోతుంది. కానీ ఆల్రెడీ మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయ్యి 1-2 ఇయర్స్ అయిపోయి ప్రిలిమ్స్ అన్నీ క్వాలిఫై అయిపోతూ ఉండి అండ్ మెయిన్స్‌లో చాలా తక్కువ మినిమల్ మార్జిన్స్‌తో పోతూ మెయిన్స్ క్లియర్ అవ్వక, జాబ్ రాక, జాబ్ మిస్ అయ్యి మీరిలాంటి డిప్రెషన్ ఏరియాలో ఉంటే, అలానే క్వాంట్‌లో మీకేవైనా అంటే కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్ వీక్‌గా ఉంటాయి. నాకొచ్చేసరికి క్వాంటి కొంచెం అన్ని సబ్జెక్ట్స్ మీద వీక్. సో, ఇలాగ ఎవరైనా గానీ క్వాంట్‌లో వీక్‌గా ఉంటే, నేను చెప్పిన ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మీరు క్వాంట్‌లో స్ట్రాంగ్ అవ్వచ్చు. మీతో పాటు నేను కూడా ఇదే స్ట్రాటజీని ఈ 21 డేస్ ఛాలెంజ్‌ని తీసుకొని నేను కూడా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు రిపీటర్స్‌కి చెప్పేదేంటి అనంటే, ఇప్పుడు మీకు కావాల్సిందొచ్చేసరికి యాక్యురసీ, స్పీడ్ లేకపోతే అనాలిసిస్ వీటన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ రావాల్సింది కాన్సెప్చువల్ క్లారిటీ. కాన్సెప్చువల్ క్లారిటీ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడే మనం మెయిన్స్‌లో డిస్‌క్వాలిఫై అవుతూ ఉంటాం. సో, కాన్సెప్చువల్ క్లారిటీని బిల్డ్ చేసుకోవడం కోసం, అలానే క్వాంట్ సెక్షన్‌ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం బిగినర్స్‌లా కాకుండా మీరింకా మెయిన్స్‌లో మంచిగా తెచ్చుకోవాలి అని అనుకుంటే మోర్ టైమ్‌ని ఇన్వెస్ట్ చేయాలనమాట. ఒక డైలీ 5 అవర్స్ 21 డేస్ మీరిచ్చారంటే అప్పుడు క్వాంట్‌లో మెయిన్స్ సెక్షన్‌లో మీరు స్ట్రాంగ్ అవుతారు. సో, డైలీ 5 అవర్స్ 21 డేస్ కంటిన్యూస్‌గా ఇచ్చారంటే ఇప్పుడెలానో నోటిఫికేషన్ ఏది లేదు. అప్‌కమింగ్ ఎగ్జామినేషన్స్ కానీ, అప్‌కమింగ్ నోటిఫికేషన్ గానీ రావడానికి మినిమమ్ ఈ 21 డేస్‌లో అయితే వచ్చేది. 21 డేస్‌లో ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఈ 21 డేస్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకొని కాంట్ సెక్షన్‌లో స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే అప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ వస్తాయి, కంప్యూటర్ వస్తుంది, తర్వాత ఇంగ్లీష్ వస్తుంది. వీటన్నిటిలో క్లమ్జీగా ఉండి మనం కాంట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేకపోతాం. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఇది చేస్తే సరిపోతుంది. సో, ఎలా అంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. 20-30 మెయిన్స్ లెవెల్ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయాలి. ఈ మెయిన్స్ లెవెల్ క్వెషన్స్‌ని ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి? వాటి ఆన్సర్స్ ఎలాగా? వాటి అనాలిసిస్ ఎలాగా? అండ్ వాటి యొక్క సొల్యూషన్‌ని ఎలా ఈజీ వేలో సాల్వ్ చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో, దీనిలో స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది ఏం లేదు. ఒక 20 క్వెషన్స్ కానీ, 30 క్వెషన్స్‌ని కానీ తీసుకొని వాటిని క్లియర్ కట్‌గా మనం తెలుసుకోగలిగితే అదే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎలా తెలుసుకోవాలి? అన్ని 20, 30 క్వెషన్స్ మనకి ఎక్కడ అవైలబుల్‌గా ఉంటాయంటే గైడ్‌లీ. నేనైతే గైడ్‌లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా గైడ్‌లీ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. నా దగ్గర అయితే పీడీఎఫ్ కోర్స్ సబ్స్క్రిప్షన్ ఉంది. ఇఫ్ యూ
మీ దగ్గర లేకపోతే ఒకవేళ తీసుకోండి. ఇది బాగా యూజ్ అవుతుంది. నేను లాస్ట్ టైమ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినప్పుడు ఇదే యూజ్ చేశాను. అండ్ నేను ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యాను. ఇప్పుడు జాబ్ కూడా వచ్చింది కదా! సో, మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా యూజ్ అవుతుంది. చాలా వాటికి డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాం. చదువుకు సంబంధించిన దానికి కొన్ని డబ్బులు పెట్టడం వల్ల ఏం ప్రాబ్లమ్ లేదు. ఈ పీడీఎఫ్ కోర్స్‌లో మనం మెయిన్స్‌కి స్పెసిఫిక్‌గా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కిందకెళ్ళండి. ఇక్కడ మెయిన్స్ మాస్టరీ 100 డేస్ అని ఉంటుంది. సో, ఈ మెయిన్స్ మాస్టరీ 100 డేస్‌లోకెళ్ళామంటే ఇది 100 డేస్ ప్రోగ్రామ్ అనమాట కోర్స్. సో, దీనిలో ఇక్కడ సెట్ 30కొచ్చేసింది. ఇలా సెట్ 100 సెట్స్ ఇస్తాడు మనకి. ప్రతి సెట్‌లోనూ ఒక 20-25 క్వెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సెట్ ఓపెన్ చేద్దాం చూడండి. ఇక్కడ టోటల్ క్వెషన్స్ ఎన్నున్నాయి? 23 ఉన్నాయి. టోటల్ టైమ్ వచ్చేసరికి 20 మినిట్స్. 20 మినిట్స్‌లో ఈ 23 మెయిన్స్ లెవెల్ క్వెషన్స్‌ని మనం సాల్వ్ చేయాలి. ఇది డైలీ ఒక సెట్ తీసుకొని సాల్వ్ చేసామంటే మనకి ఇక్కడ 23 క్వెషన్స్ వచ్చేస్తున్నాయి కదా! వీటిలో మనం ఒక 10 క్వెషన్స్‌ని ఈజీగా సాల్వ్ చేయగలం. 13 క్వెషన్స్‌ని సాల్వ్ చేయలేకపోవచ్చు. ఆ సాల్వ్ చేయలేని 13 క్వెషన్స్‌కి మనం ఎలా సొల్యూషన్ తీసుకోవాలి, ఎలా కనుక్కోవాలి అనంటే ఇక్కడ ప్రతి దానికి కూడా వీడియో సొల్యూషన్ ఇస్తారు. మనం ఏ క్వెషన్స్ అయితే ఎగ్జామ్‌లో రాసామో దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఇక్కడ ఇస్తాడు. ఆల్రెడీ మనం కరెక్ట్ చేసిన 10 క్వెషన్స్ కాకుండా రాంగ్ చేసిన 13 క్వెషన్స్‌ని ఈ వీడియో చూసి మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఇది చూసి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయడానికి కూడా ఇస్తాడు. అటెంప్ట్ చేయడానికి ఇవ్వకపోయినా కానీ క్వెషన్స్‌ని ఆన్సర్ అంటే క్వెషన్‌ని ఆన్ చేసుకొని మనం రాయడానికి ట్రై చేయాలి. అప్పుడే మనం ఈ సెక్షన్‌లో స్ట్రాంగ్ అవుతాం అనమాట. ఇదే బెస్ట్ స్ట్రాటజీ క్వాంట్ మెయిన్స్ సెక్షన్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి. సో, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ తెలుసు మనకి. అంటే సింప్లిఫికేషన్ ఎలా, అప్రాక్సిమేషన్ ఎలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా, నంబర్ సిరీస్ ఎలా. వీటన్నిటిలో ఆల్రెడీ కొంచెం స్ట్రాంగ్‌గానే ఉన్నాం. అండ్ రిమైనింగ్ అర్థమెటిక్ సెక్షన్‌లో కూడా బేసిక్స్ తెలుసు. కానీ ఆ బేసిక్స్‌ని మెయిన్స్ లెవెల్ క్వెషన్స్‌లో ఎలా అప్లై చేయాలని తెలీదు. అలానే అర్థమెటిక్స్ అనేవి 2, 3 కాన్సెప్ట్స్ కలిపి ఒకే క్వెషన్‌లో ఇస్తే అప్పుడు ఆ కాన్సెప్ట్స్‌ని ఎలా డివైడ్ చేసి ఆ క్వెషన్‌ని సాల్వ్ చేయాలి అనేది తెలీదు. సో, అదంతా మనకు తెలియాలి అనంటే ఎప్పుడైనా మనం ఈ ఎగ్జామ్‌ని రాయాలి. అంటే మెయిన్స్ లెవెల్ క్వెషన్స్‌ని రాసినప్పుడు మాత్రమే మనకు ఆ క్లారిటీ వస్తుంది. సో, ఇది ఓన్లీ క్వాంట్‌కే మాత్రమే కాదు రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ ఎవరైతే ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉంటారో ఆ సబ్జెక్ట్‌ని తీసుకొని దానిలో ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. ఇంగ్లీష్ అయినా 30 సెట్స్ ఉంటాయి. అండ్ రీజనింగ్ అయినా కూడా 30 సెట్స్ వచ్చాయి. ఇవి మొత్తం 100 సెట్స్ ఇస్తాడు. అది టైమ్ టేబుల్ ప్రకారమే ఉంటుంది. సో, మీరు ఈ సెట్స్‌ని 21 డేస్ 21 సెట్స్ సాల్వ్ చేశారంటే ఒక 20 క్వెషన్స్ డైలీ చేసుకున్నా గానీ 10 క్వెషన్స్ మెయిన్స్ లెవెల్‌వి మీరు సాల్వ్ చేశారు కాబట్టి మీకు ఆ మాత్రం స్ట్రెంత్ వస్తుంది. కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. క్వెషన్ ఎలా సాల్వ్ చేయాలని తెలుస్తుంది. అండ్ ఎలా ఆన్సర్ చేయడానికి ఫాస్ట్‌గా ఈ వీడియోస్‌ని చూడడం వల్ల మనకు బాగా యూజ్ అవుతుందనమాట. ఒకవేళ ఇలా డైలీ ఈ మెయిన్స్ మాస్టరీలో ఒక సెట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మీ దగ్గర టైం ఉంది. ఇంకా నేర్చుకోవాలి క్వాంట్ గురించి ఇంకా తెలుసుకోవాలి. మెయిన్స్‌లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకుంటే ఇది పీడీఎఫ్ కోర్స్‌లోకెళ్ళి ఇక్కడ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్కోర్ బూస్టర్ వెర్షన్ 3.0 అని ఇచ్చింది. దీని మీద క్లిక్ చేసామంటే మెయిన్స్ బూస్టర్ బండిల్ కోర్స్. ఇది ప్రిలిమ్స్ స్కోరింగ్ పార్ట్ బండిల్ కోర్స్ అనమాట. మనం మెయిన్స్‌కి సంబంధించింది ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మెయిన్స్‌లోకెళ్ళామంటే ఇది ఒక 150 డేస్ సైకిల్ అనమాట. కోర్స్ అనమాట. సో, ఆల్రెడీ 75 డేస్‌కొచ్చేసింది. ఇలా దీనిలో కూడా డైలీ ఇస్తాడు. అంటే డైలీ కానీ ఆ డేట్ ఇస్తాడు, టైమ్ ఇస్తాడు. దాని ప్రకారంగా రీజనింగ్‌లో 20 క్వెషన్స్, క్వాంట్‌లో 20, ఇంగ్లీష్‌లో 20. ప్రతి దానికి టెస్ట్ ఇస్తాడు. ఇంగ్లీష్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇస్తాడు. అండ్ వీడియో సొల్యూషన్ కూడా ఇస్తాడు. సో, క్వాంట్‌లో ఇక్కడ ఓపెన్ చేస్తామంటే టెస్ట్‌లో ఇవి టోటల్ టైమ్ 10 మినిట్స్ ఇచ్చాడు. 20 క్వెషన్స్. అక్కడ ఒక 20 క్వెషన్స్, ఇక్కడ ఒక 20 క్వెషన్స్, 40 క్వెషన్స్ అవుతున్నాయి. 40 క్వెషన్స్‌లో ఆల్రెడీ మనం 15-20 క్వెషన్స్ మనం చేయగలిగే క్వెషన్స్ ఉంటాయి. మిగిలిన 20 క్వెషన్స్ అనేవి మనకి డిఫికల్ట్‌గా ఉంటాయి. ఆ డిఫికల్ట్‌గా ఉన్న 20 క్వెషన్స్‌ని కరెక్ట్ వేలో అనాలిసిస్ చేసి కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకు సరిపోతుంది. మెయిన్స్‌లో క్వాంట్ అనేది మనం స్ట్రాంగ్ అయిపోతాం. అలానే వీటిలో చూసి ఆల్రెడీ 75 డేస్ అయిపోయినాయి. ఆల్రెడీ 30 డేస్ అయిపోయింది. 30 సెట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో, మనం ఎక్కడో ల్యాక్‌లో ఉన్నాం అని ఆలోచించొద్దు. మనం ఏ రోజు స్టార్ట్ చేస్తే ఆ రోజే మనకి మంచి రోజు అవుతుంది. ఆల్రెడీ ఓకే. డే 1లో స్టార్ట్ చేసి ఉండొచ్చు. డే 1 అనేది బెస్ట్ డే అవుతుంది. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ బెస్ట్ డే ఎప్పుడవుతుంది అంటే ఈ రోజు అవుతుంది. ఇది నేను ఒక దగ్గర చదివిన కోట్ అనమాట. సో, కానీ మంచిది. చాలా కనెక్టివ్‌గా ఉంటుంది. ఓకే. మనం ఆ రోజు స్టార్ట్ చేయలేదు. ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి 21 డేస్ తర్వాత చూసామంటే మనలో మనకి ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది గదా! సో, అది కూడా బెస్ట్ పార్టే అవుతుంది. 0 నుంచి 1కెళ్ళినా కూడా బెస్టే అవుతుంది గదా! 0 నుంచి 10కి వెళ్ళకపోవచ్చు. వెళ్తామో వెళ్ళమో తెలీదు. కానీ 0 నుంచి 1 కైతే ఖచ్చితంగా మూవ్ అవుతామని మనకు తెలిసినప్పుడు, ఆ మూవ్‌ని మనం తీసుకోవాలి. సో, అలానే ఇప్పుడు క్వాంట్‌ని మీరు మెయిన్స్ లెవెల్‌లో స్ట్రాంగ్ చేసుకోవాలంటే, నేను చెప్పిన ఈ పార్ట్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ తర్వాతొచ్చేసరికి ఈ 21 డేస్ ఛాలెంజ్‌ని మీరు ఈ రోజు నుంచే తీసుకోవాలనుకుంటే, మీరందరూ రెడీగా ఉన్నారా? మీ క్వాంట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 10 మార్క్స్ నుంచి 25 మార్క్స్‌కి అండ్ మెయిన్స్ లెవెల్‌లో క్వాంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటే, ఈ ఛాలెంజ్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో డే 1 అని కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ దిస్ వీడియో ఈస్ యూజ్‌ఫుల్ టు యూ, ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ and subscribe this channel for more information about the banking examinations in Telugu and English. Thank you.